హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు. అంటే మనం ఈ 2026 అన్నదాన్ని ప్రెజెంట్ ఉన్న ఏ ట్రెండ్‌ని వాడి మన ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేయగలమా లేదా? అంటే మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క డీటెయిల్స్‌ని వాటికి ప్రాంప్ట్ రూపంలో ఇస్తే మన దగ్గర చాలా ఏఐ టూల్స్ అయితే ఉన్నాయి. చాట్‌జీపీటీ, జెమినీ ఇంకా పర్‌ప్లెక్సిటీ. ఈ మూడిటికి మన డీటెయిల్స్ అన్నవి ఇస్తే అవి ఒకేలా స్కోర్ అనేది ఇస్తాయా? లేకపోతే డిఫరెంట్‌గా ఇస్తాయా అన్నది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. లెట్స్ ట్రై ఇట్. ఓకే, ఇప్పుడు మనం ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేసాం కదా. మీరు కావాలంటే ఫోన్లో అయినా చేసుకోవచ్చు. ముందైతే మనం చాట్‌జీపీటీని ఓపెన్ చేద్దాం. చాట్‌జీపీటీ ఓపెన్ అయిన తర్వాత నేనైతే ఈ ప్రాంప్ట్ అనేది ఇచ్చాను. ఈ ప్రాంప్ట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇదైతే నేను ఓన్గా క్రియేట్ చేసిన చాట్‌జీపీటీ ద్వారానే. చూస్తున్నారు ఇక్కడ ఫస్ట్ వచ్చి ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్ ప్రాంప్ట్ 2026 లైఫ్ ఫోర్కాస్ట్. ఇది మళ్ళీ మొత్తం మీకు నా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఇచ్చాను. చూస్తున్నారు కదా, డేట్ ఆఫ్ బర్త్, డే ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, రాశి ఇంకా నక్షత్రం అన్నీ సరదాకైతే ఇచ్చాను నేను నార్మల్గా. ఇక్కడ నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 22 జనవరి 2003. ఇంకా వెడ్నెస్డే, ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే పుట్టాను. కానీ ఆ రోజు అంత ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు లేచింది అయితే లేదు నేను. మళ్ళీ బొబ్బిలి ఆంధ్రప్రదేశ్లో పుట్టాను. ఇంకా నాది సింహరాశి పబ్బ నక్షత్రం కాబట్టి ఆ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. మళ్ళీ ఇక్కడ నేను మెయిన్ ప్రాంప్ట్ అయితే ఏమి ఇచ్చానంటే, ప్రొవైడ్ ఏ మంత్ బై మంత్ డీటెయిల్ లైఫ్ ప్రిడిక్షన్ ఫర్ ఆల్ 12 months ఆఫ్ 2026 ఫర్ ఈచ్ మంత్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. అంటే మనకు ప్రతి మంత్ అది అంటే మన లక్ ఎలా ఉంది కాబట్టి దాని డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇమ్మనేసి, ఏవేవి క్లియర్గా ఇమ్మన్నాను: కెరీర్ అండ్ ఎడ్యుకేషన్, మనీ అండ్ ఫైనాన్స్ గ్రోత్, హెల్త్ అండ్ ఎనర్జీ లెవెల్, రిలేషన్షిప్స్ అండ్ ఫ్యామిలీ, ఇంకా ఓవరాల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. ఇవైతే నేను ఎప్పుడైతే క్లియర్గా ఇమ్మనేది చెప్పాను. ఇంకా ఆల్సో ఇంక్లూడ్ లక్ గ్రాఫ్ ఫర్ ఈచ్ మంత్ యూజింగ్ పాయింట్స్ ఫ్రమ్ 1 to 10. అంటే ఒకవేళ ఇవన్నీ మనకు చదవడం గట్ట అంత ఇంట్రెస్ట్ రాకపోయినా, లేకపోతే మాకు తెలుసు కదా ఏ అన్నాక మొత్తం ఇంత పెద్ద చాకభారతం అంతా ఇస్తుంది. కాకపోతే నార్మల్గా మనకి 1 to 10 మధ్యలో పర్ ఈచ్ మంత్ మనకి లక్ అనేది ఈ పాయింట్స్ మధ్య గ్రేడ్ పాయింట్స్ ద్వారా ఇస్తుంది. ఇంకా లో లక్ అయితే 1, హై లక్ అయితే 10 అలాగా. ఇంకా లాస్ట్ వచ్చేసి టోటల్ ఇయర్ యావరేజ్ లక్ స్కోర్ అనేది ఇచ్చాను. అంటే లాస్ట్లో మనకి లక్ ఎంత ఉందో తెలుస్తుంది ఇయర్ మొత్తం 26. చూద్దాం సరే. చూస్తున్నారా, 26 వేదిక్ ఆస్ట్రాలజీ లైఫ్ ఫార్కాస్ట్. అంటే మన ఇండియన్ ఆస్ట్రాలజీ ప్రకారం అనేది ఇస్తుంది ఇది. ఓకే, స్టార్ట్ అయింది ఇక్కడ మంత్ బై మంత్ ప్రొడిక్షన్. జనవరి 26, 2026 ఎలా ఉందో మనకి కెరియర్: స్లో స్టార్ట్, ప్లానింగ్, రెజ్యూమ్ బిల్డింగ్, స్కిల్ లెర్నింగ్, అవాయిడ్ ఇంపల్సివ్ జాబ్ చేంజెస్. ఓకే, ఇదైతే నాకు కరెక్ట్గా ఇచ్చింది, గట్టిగా ఇచ్చింది నాకు మాత్రం ఇది. ఇంకా మనీ ఎక్స్పెన్సెస్ స్లైట్ హై, కంట్రోల్ అన్నెసెసరీ స్పెండింగ్, ఇది కష్టం. హెల్త్, ఎనర్జీ మోడరేట్, స్లీప్ షెడ్యూల్ మ్యాటర్స్. ఓకే, ఇంకా రిలేషన్షిప్స్, ఫ్యామిలీ సూపర్ స్ట్రాంగ్, అవాయిడ్ ఈగో క్లాషెస్. ఇంకా జనవరి స్కోర్ వచ్చి 6/10 ఇచ్చింది. ఇంకా ఫిబ్రవరి కూడా చూస్తున్నారుగా, అలాగే ప్రతిదానికి అలాగైతే ఇస్తుంది. స్లో ఫైనాన్స్ అనేసి, ఇంకా పాజిటివ్ బాండింగ్. ఓకే, ఇదైతే 1 పాయింట్ పెరిగింది ఫిబ్రవరి. ఇంకా మార్చ్ 6 ఇచ్చింది, ఏప్రిల్ 8, ఇంకా మే 2026 వచ్చేసి 7 పాయింట్స్, ఇంకా జూన్ 6. ఎక్కడ 8 to 10 అనేవి కనబడట్లేదు. ఓకే కనబడిందా. జూలై చూస్తున్నారుగా, జూలై 9/10. జూలై వరకు వెయిట్ చేయాలి నేను లక్ చెక్ చేసుకోవాలంటే. ఇంకా ఆగస్టు మళ్ళీ 8 అయితే ఇచ్చింది. ఇంకా చాట్‌జీపీటీ చాట్‌జీపీటీ వచ్చి సెప్టెంబర్లో 7 ఇచ్చింది. ఇంకా అక్టోబర్ మళ్ళీ 8, నవంబర్ 6. నవంబర్ పడిపోయింది గట్టిగా. డిసెంబర్ మళ్ళీ 8 అయితే ఇచ్చింది. చూస్తున్నారు కదా, టోటల్ ఇది లక్ గ్రాఫ్ అనేది 2026కి మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్ స్కోర్ అయితే ఇచ్చింది. చూస్తున్నారుగా, మొత్తం ఇది మ్యాథ్స్ ఫిజిక్స్ అన్నీ మెయిన్ మెథడ్ అనుకుంటా. 12 months డివైడ్ చేసి 7.1. 2026 మనకు వచ్చేసి 7.1 అయితే ఉంది లక్ స్కోర్. ఇప్పుడు మనకి చాట్‌జీపీటీ 7.1 ఇచ్చింది కదా అవుట్ ఆఫ్ 10. ఇది మనం నోట్ ప్యాడ్లో అనేది కాపీ చేసుకుందాం. ఇంకా మనకి 2 అయితే ఉన్నాయి, పర్ప్లెక్సిటీ ఒకటి ఉంది, జెమినీ ఉంది. ఆ 2 కూడా చెక్ చేద్దాం. ఓకే, చాట్‌జీపీటీ ఎంత ఇచ్చింది మనకి?
7.1 స్కోర్ అయితే ఇచ్చింది అవుట్ ఆఫ్ 10కి. ఎంతకి? అవుట్ ఆఫ్ 10 పాయింట్స్. ఓకే, ఇంకా మనం జెమినై ట్రై చేద్దాం. ఇప్పుడు మనం జెమినైకి అయితే వచ్చాం. నాకైతే జెమినై ప్రో సబ్స్క్రిప్షన్ అయితే ఉంది కాబట్టి ఇది ఆల్రెడీ ఇట్స్ టైమ్ టు స్టార్ట్ కౌంట్ డౌన్ టు 2026 అనేది ఫంక్షన్ చేసి ఇస్తుంది కూడా. మనం అయితే సేమ్ ప్రాంప్ట్ అనేది ఇప్పుడు జెమినైకి కూడా ఇద్దాం. ఇక్కడ థింకింగ్లో ఉన్నది ప్రోకి అయితే ఇద్దాం. ఇప్పుడు రిజల్ట్ అనేది లోడ్ అవుతూనే ఉంది. 2026 మళ్ళీ ఇది కూడా వేదిక్ ఆస్ట్రాలజీ లైఫ్ ప్రిడిక్షన్ అనేది చూపిస్తుంది. చూద్దాం ఇంకా కిందకి వెళ్ళి. ఇదే ఉంటుంది జనవరి ద గోల్డెన్ స్టార్ట్. బాబోయ్, చూద్దాం. ఫిబ్రవరి ఇది ఫుల్ఫిల్లింగ్ డిజైర్స్. ఇంకా మార్చ్ వచ్చి ద షిఫ్ట్ బిగిన్స్. కానీ ఇక్కడ మాత్రం పాయింట్స్ అనేది ఇవ్వట్లేదు. చూస్తున్నారా? ఇందాక ChatGPTలో మనకి కింద పర్ మంత్ టు మంత్ కింద పాయింట్స్ అనేది ఇచ్చింది, ఇలా లక్ అనేది ఇలా ఉంటుందని. కాబట్టి జెమిని మాత్రం ఇవ్వట్లేదు. చూద్దాం ఇంకా అలాగా ఒక్కొక్క మంత్కి. ఇక్కడ ర్యాపింగ్ అప్ సైకిల్స్ అని ఉంది జూన్. మళ్ళీ జూన్ వచ్చేసి గ్రేట్ ట్రాన్సాక్షన్స్. ఇంకా అలాగా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఇంక ఇవన్నీ ఏదో ఇచ్చింది. మనం అంతా చదవదాం. కానీ మనకు కావాల్సింది వచ్చేసి లక్కీ గ్రాఫ్. చూస్తున్నారుగా 2020 లక్ గ్రాఫ్. జెమినై అలాగ ఇచ్చింది మనకి. జనవరి 9, ఫిబ్రవరి 8, మార్చ్ 7, ఏప్రిల్ 5, మే 6, జూన్ 4. అమ్మా, జూన్ 4 పడిపోయింది గట్టిగా మనకి. జూలై 3 చూసారు ఇంతకలా మనకి హయ్యెస్ట్ ఎంత 8 అనుకోండి. నాకు తెలిసి ChatGPT 8 9 ఎంత చూపించింది. కానీ జెమినై మాత్రం మనకి లక్ అనేది 3 అని చూపిస్తుంది. ఇందులో ChatGPTలో అయితే 8, జెమినైలో 3. కానీ చూస్తున్నారు లో పాయింట్స్ మళ్ళీ ఇక్కడ. అయితే ఒక్కొక్కటైతే చెప్పుద్ది. మనం వీటి మీద పర్టికులర్ డిపెండ్ అవ్వలేకపోవచ్చు. కానీ మన ప్రయత్నం అయితే మనం చేయాలి లైఫ్లో కంపల్సరీ. సరదా కోసం ఇది అయితే చేస్తున్నాను. ఇంకా సెప్టెంబర్ 5, అక్టోబర్ 7, డిసెంబర్ మళ్ళీ 9, నవంబర్ 8 లాగా. ఓవరాల్ యావరేజ్ స్కోర్ చూస్తున్నారు ఇక్కడ. టోటల్ మళ్ళీ ఇది కూడా యావరేజ్ స్కోర్ అనేది ఇచ్చింది. ఎంత? 6.25. జెమిని గట్టి దెబ్బడిసింది నాకైతే మాత్రం. తప్పదు మరి, అదే దాన్నే అనలేం మనం. ప్రజెంట్ అయితే దీన్ని కూడా మనం అయితే నోట్ ప్యాడ్లో నోట్ చేసుకుందాం. ఓకే, జెమినై ఎంత ఇచ్చింది మనకి? 6.25 అవుట్ ఆఫ్ 10. ఇంకా లాస్ట్ మిగిలింది మనకు వచ్చేసి పర్ప్లెక్సిటీ. అది కూడా సెర్చ్ చేద్దాం. ఇప్పుడు మనం పర్ప్లెక్సిటీ అయితే ఓపెన్ చేసాం. సేమ్ ఇది కూడా నాకు ప్రో సబ్స్క్రిప్షన్ అయితే ఉంది. సేమ్ ప్రాంప్ట్ అనేది నేను దీనికి కూడా ఇచ్చాను. ఇదే మరి ప్రిడిక్ట్ చేస్తా చూద్దాం. ఇచ్చింది చాలా ఫాస్ట్గా. పర్ప్లెక్సిటీ వచ్చేసి ఇది కూడా సేమ్. ఇది కనీసం ChatGPT జెమినై ఏంటంటే ఒకటి పాయింట్స్లో వస్తే ఇంకోటి పక్కన టైటిల్స్లో ఇచ్చింది. కాకపోతే ఇదైతే ఏం వల్ల జస్ట్ జనవరి 2026. ఇంకా మ్యాటర్ అయితే చూపిస్తుంది. చూద్దాం. ఫిబ్రవరి లాస్ట్ పాయింట్స్లో ఎంత ఇచ్చింది. మనకు కావాల్సింది ఈ గ్రాఫ్ అన్నమాట. ఓకే, మంత్లీ లక్కీ గ్రాఫ్ చూస్తున్నారు కదా. జనవరి 6, ఫిబ్రవరి 7, మార్చ్ 5, ఏప్రిల్ 7, మే 5, జూన్ వచ్చేసి 7, మళ్ళీ జూలై వచ్చేసి 5. అంటే చూస్తున్నారు. ఇందాకలో జూలై ఎందుకు అంత మెన్షన్ చేశానంటే స్టార్టింగ్ ChatGPT నాకు హైలో చూపించింది చాలా. మళ్ళీ జెమినై ఏంటి 3 చాలా లోలో చూపించింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి 5 మీడియం. ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా లక్కీ స్కోర్ అనేది చూపిస్తుంది. ఆగస్ట్ 8, మళ్ళీ సెప్టెంబర్ 6, అక్టోబర్ వచ్చి 8, నవంబర్ 8, మళ్ళీ డిసెంబర్ 7. ఇంకా యావరేజ్ స్కోర్ అనేది ఇది 6.6. ఇది కూడా స్కోర్ అయితే నోట్ చేద్దాం. ఎంత ఇచ్చింది? 6.6. ఎంతకి? అవుట్ ఆఫ్ 10. చూస్తున్నారు ఇక్కడ. ఫస్ట్ ChatGPT ఎంత ఇచ్చింది? 7.1. 2026 మనకు లక్ స్కోర్ అనేది. జెమినై 6.25. పర్ప్లెక్సిటీ 6.6. అన్నీ అవుట్ ఆఫ్ 10కి. వీటిలో ఒక్కొక్కటి ఇచ్చిన
మనం అయితే చెప్పలేం ఏది గ్రేట్, ఏది జరుగుద్దని. కాకపోతే సరదాగా అయితే ఉందిగా, మనం ఏది ఏమంత ఎలా ఉందో ఏంటో తెలుసుకోవడానికి. అందుకే ఇదనేది చేశాను.